శని భగవానుడి యొక్క సంచారం మీనరాశి యందు మార్చి 29వ తారీఖు నుండి కూడాను రాత్రి 10:07-8 నుంచి మీనరాశి యందు ప్రారంభమవుతుంది. అయితే మీనరాశిలోకి ప్రవేశించబోతున్న ఈ శని భగవానుడి యొక్క సంచార రీత్యా 12 రాశుల వారి మీద కూడా ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారి మీద ఈ శని భగవానుడి యొక్క రాశి సంచారం మీనరాశి యందు సంచారం ఏ విధంగా ఉండబోతోందనేది మనం ఇక్కడ చక్కగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మనం ఇదివరలో మేషరాశి వారికి చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఏళ్ళనాటి శని మొదలవుతోందని చెప్పుకున్నాం. వృషభ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావాలు ఏమీ ఉండవు. దశమ స్థానంలో ఇప్పటికీ కూడా మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా శని భగవానుడి యొక్క సంచారం మీ యందు ఉన్నప్పటికీ మార్చి 29వ తారీఖు నుండి మీకు ఇక్కడ లాభస్థానానికి అంటే 11వ స్థానానికి మీకు శని భగవానుడి యొక్క సంచారం మొదలైపోతుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో మీకు ఏమై ఉండొచ్చు? మీకు ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, మీ బిజినెస్ రీత్యా కానివ్వండి, మీ కెరియర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవ్వకపోవడము, కామాలు పెట్టవలసిన అవసరం రావడము, లేదా ఆగి పనులు ముందుకెళ్ళడము, లేదా ఎక్కడైనా సరే కాస్త బ్రేక్స్ అని నేను అనను, కానీ కాస్త డీలేతో పాటు వర్క్ ముందుకి వెళ్ళుండొచ్చు. కానీ ఇప్పుడు మీకేమవుతుందంటే మీ వర్క్ ఫ్రంట్లో, మీ కెరియర్ ఫ్రంట్లో, మీ బిజినెస్ ఫ్రంట్లో ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు సోషల్ సర్కిల్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే మీ ఫ్రెండ్స్, అక్వెంటెన్సెస్, కొలీగ్స్, రెఫరెన్సెస్, నెట్వర్క్ అంటారు కదా, సాధారణ నార్మల్ లేమన్ లాంగ్వేజ్లో మన కమ్యూనిటీలో మన పబ్లిక్ జనరల్గా దీన్ని నెట్వర్క్ అంటారు. వాళ్ళకి నెట్వర్క్ ఎక్కువ, వాళ్ళకి సోషల్ నెట్వర్క్ ఎక్కువ. ఆ నెట్వర్క్ ఇక్కడ పెరుగుతుంది. మీకు ఎటువంటి నెట్వర్క్ పెరుగుతుంది? పెద్దవాళ్ళు, బాగా వయసు మళ్ళిన వాళ్ళు, లేదా 60-65 దాటిన వాళ్ళ యొక్క సలహా సూచనలు ఎప్పుడూ కూడా టైం ప్రకారంగా అందడము, వాళ్ళ యొక్క సపోర్ట్ మీ యందు ఎప్పుడు ఉండడము, ఇదే 60 ఏజ్ గ్రూపు, 50 ఏజ్ గ్రూపు, 55 ఏజ్ గ్రూపుల్లో మీ బాసులు కానీ, మీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ, మీ కంపెనీ తాలూకా ఓనర్స్ కానీ కనుక ఉండుంటే వెరీ గుడ్, ఇంకా మంచిది, సోనే పే సుహాగా. సో అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క కెరియర్ గ్రోత్కి వాళ్ళు చాలా పుష్ ఇవ్వడము, లేకపోతే మీకు కావాల్సినవన్నీ వాళ్ళు చేసి పెట్టడం కానివ్వండి, లేదా మీకు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి వాళ్ళు మీకు చేయూతనివ్వడం కానీ ఇలాంటివి ఇక్కడ జరగడం మీరు చక్కగా చూస్తూ ఉంటారు. కెరియర్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ చేంజెస్ వస్తాయండి. ప్రమోషన్స్ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రమోషన్స్ అందుతాయని సూచన. మ్యారేజెస్ అయిన వాళ్ళకి, పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పటిదాకా అవ్వలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ మోడ్లోకి మీరు వెళ్ళడం అనేది కూడా చాలా గమనించాల్సిన విషయము. ఈ టైం చాలా మంచిదండి. ఈ 2.5 years ఇస్ వెరీ వెరీ గుడ్. మొండితనం కాస్త పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది, మొండితనం పెరుగుతుంది, డిపెండెన్సీ పెరుగుతుంది. డిపెండెన్సీ ఆన్ యర్ పార్ట్నర్. అంటే హస్బెండ్ వృషభ రాశి వృషభ లగ్న అయితే వైఫ్ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. వైఫ్ కనుక వృషభ రాశి వృషభ లగ్న అయితే హస్బెండ్ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. డిపెండెన్సీ ఎలాగా? పనులు చేయడంలో, పనులు కంప్లీట్ చేయడంలో. ఇక్కడ ఏమవుతుందంటే పనులు కంప్లీట్ చేయడంలో అనేసరికి వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు ఉన్నారు కదా అనే ఆ ఆలోచన ధోరణి ఇక్కడ చాలా దృఢంగా ఉంటుంది. ఓ రకంగా సపోర్ట్ అందుతూ ఉంటుంది, ఓ రకంగా యూ విల్ బీ ప్యాంపర్డ్, యూ విల్ బీ స్పాయిల్డ్, బట్ డోంట్ మేక్ ఇట్ అ హ్యాబిట్. ఎడ్యుకేషన్ మీద, స్కిల్స్ మీద, కెరియర్ మీద బాగా ఫోకస్ పెట్టండి. చాలా చక్కగా ఎదుగుదల అనేది మాత్రం ఈ 2.5 years ఉంటుంది. వృషభ రాశి, కమ్ ఆన్, గేర్ అప్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ గుడ్ లక్.